ప్రొడ్యూసర్గా పెద్ద టాస్క్ ఎక్కడంటే పేపర్ మీద ఒక బడ్జెట్ వేసుకుంటాం, అది ఫినిష్ అయ్యేసరికి ఈ బడ్జెట్కి ఫినిష్ అయ్యే అమౌంట్కి అసలు ఎక్కడా పొంతన ఉండదు. ఒకవేళ నిజంగానే అనుకున్న బడ్జెట్కి సినిమా పూర్తి చేస్తే అది మీ ఫస్ట్ సక్సెస్ 100% కదా. ఈ జర్నీలో మీరు వేసుకున్న బడ్జెట్కి సినిమా బడ్జెట్కి ఏమైనా క్లాష్ వచ్చిందా? జనరలీ ఈ బిజినెస్ ఎలా ఉందంటే పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా వాట్ ఎవర్ యూ డిసైడ్ ఒక పేపర్లో మీరు ఏమైనా పెడతారు, దానికి ఇక్కడక్కడ తేడా అంటే వస్తుంది. దట్స్ నాట్ ఏమైనా బిజినెస్లో వస్తుంది డెఫినెట్లీ, బట్ దీంట్లో లాట్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. అది మీ చేతిలో నెసరీగా ఉండదు. ఇప్పుడు వాన పడుతుంది, మీ షూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏం చేయొచ్చు? అది మీరు ఎక్కడైనా ప్రెడిక్ట్ చేయలేరు. ఇప్పుడు ఎంత వాన పడింది లాస్ట్ 3 months, దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ దట్ మీ మైండ్లో ఉండవు, బట్ దే ఆర్ వేరియబుల్ కదా. సో చిన్నగా అంతే తేడా ఎవరికైనా వస్తుంది. బట్ హౌ వెల్ డిడ్ యూ స్టిక్ టు యువర్ +10 -10 అవి ఉంటాయి కదా అందరి దగ్గర సెట్ ఆఫ్ నంబర్స్. అదే కుబేరాకి వర్క్ చేశారు, లవ్ స్టోరీకి వర్క్ చేశారు, కొన్ని ఆ సినిమాలు చూసుకుందాం. ఆ సినిమాలు కూడా అనుకున్న బడ్జెట్ని క్రాస్ అయ్యాయా, లేదంటే స్టిక్ ఆన్ ప్లస్ ఒక కరెక్ట్ స్పేస్లోనే ఉన్నాయి అలా చెప్తా. సో నథింగ్ టూ డిఫికల్ట్ ఆర్ ఆల్ కంటింజెన్సీస్ ఉంటాయి కదా.